చిత్తం ఎలాగుందో అలా చిత్త ప్రకారం నడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే చూసుకునేది ఆయన కదా, నడిపించేది ఆయన కదా. యాకోబు నువ్వు నా సొత్తు అన్నాడు, నీ పిల్లలు కూడా సొత్తు అవుతారులే. భయపడక బిడ్డ. ఈరోజు అజ్ఞానములో ఈ లోకంలో పడిపోయి జీవిస్తున్నటువంటి బిడ్డల్ని ఓ రోజు ఆయన ఖచ్చితంగా పట్టుకుంటాడు. నీ ప్రార్థన విడిచిపెట్టకు, పట్టుకుంటాడు. నీ ఉపవాసం విడిచిపెట్టకు, పట్టుకుంటాడు. నీ కన్నీరు ఆపకు, పట్టుకుంటాడు. మరలా తీసుకొచ్చి సరాసరి ఇక్కడే కూర్చోబెడతాడు. అది నువ్వు కల్లారా చూదువులే. చూడాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మీయత బలాభివృద్ధిని కలిగి ఎలా జీవించాలో అటువైపు నీ మనసు పెట్టుకుని ఆలోచించి పాకులాడు. టైంపాస్ చేసుకో, కాలాన్ని వృధా చేసుకోకు. ఏమంటే ముచ్చట్లో పరిగెత్తకో, ఆపిక చాలు. నీ పిల్లల కోసం ఏడవలసిన దినాలు. మన పిల్లల కుటుంబాలు భరోసానిచ్చేటువంటి ప్రార్థన